హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్లోని చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో 1.1లో ఫస్ట్ సమ్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్. అసలు సమ్లో ఏమంటున్నారంటే ఇచ్చిన నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయమంటున్నారనమాట. ముందు మనం సమ్ చేయాలంటే మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ముందు మనం ఫ్యాక్టర్స్ రాద్దాం. 1కి 1 మాత్రమే ఫ్యాక్టర్, 2కి 1 2, 3కి 1 3. ఫ్యాక్టర్స్ ఎలా రాస్తున్నామంటే ఇప్పుడు 3 అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 అనేది 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 2 4 1 అనేవి 4కి ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. 5 అనేది 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 6 అనేది 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6 అలా. 7కి 1 7, 8కి 1 2 4 8, 8కి 8 అనేది 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 9 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 10 అనేది 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 10 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 10కి ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ నెంబర్కి అయితే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో, అంటే 1 ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో అవన్నీ ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు, 5 ప్రైమ్ నెంబరు, 7 ప్రైమ్ నెంబరు. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ కాంపోజిట్ నెంబర్స్. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నవి ప్రైమ్ నెంబర్స్. మరి 1 ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ని లైన్లో రాసుకుందాం. 2 3 5 7 13 17 19 23 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం ఈ ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇచ్చింది ఎంత? 140. ఇప్పుడు ఈ 140 అనేది 2లో క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది చూడాలి. 2లో క్యాన్సిల్ అవ్వకపోతే మాత్రమే 3కి వెళ్ళాలి, 3లో క్యాన్సిల్ అవ్వకపోతే మాత్రమే 5కి వెళ్ళాలి. అలా లైన్లోనే చేయాలి. ఇప్పుడు 140 అనేది 2లో క్యాన్సిల్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నెంబర్కి 1s ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ నెంబర్ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇది 0 ఉంది, ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే 2 7s are 14 0. మళ్ళీ ఇది 1s ప్లేస్లో 0 వచ్చింది, 70 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే 2 3s are 6, 7లో నుంచి 6 తీసేస్తే 1 ఉంటుంది. అప్పుడు ఇది 10 అవుతుంది. ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 1s ప్లేస్లో 5 ఉంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 35 అనేది 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు. 5 టేబుల్లో అవుతుందా? అవుతుంది. ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 7 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 5 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 1 టైం. ఇలా 1 వచ్చేంత వరకు మనం చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 140 ఈజ్ ఈక్వల్ టు, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్స్ మాత్రమే రాసుకోవాలి. 2 × 2 × 5 × 7. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి 2² × 5 × 7. ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ని రాయాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం 156. 156 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి. ఎన్ని టైమ్స్? 2 7s are 14. 15లో నుంచి 14 తీసేస్తే 1 ఉంటుంది. అప్పుడు ఇది 16 అవుతుంది. ఎన్ని టైమ్? 2 టేబుల్లో 16 ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. 78 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే 1s ప్లేస్లో 8 ఉంది కాబట్టి. ఎన్ని టైమ్స్? 2 3s are 6, 7లో నుంచి 6 తీసేస్తే 1 ఉంటుంది. అప్పుడు ఇది 18 అవుతుంది. 18 అంటే 2 టేబుల్లో 18 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 టైమ్స్. 39 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 1s ప్లేస్లో 9 ఉంది కాబట్టి. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. 3 1s are 3, 3 3s are 9. 13 అనేది ఏ టేబుల్లోని క్యాన్సిల్ అవ్వదు, ఓన్లీ 13 టేబుల్లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 1 టైమ్. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్
156. ఏమేమిటి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. నెక్స్ట్ ప్రాబ్లం 3825. 3825 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే వన్స్ ప్లేస్లో 5 వచ్చింది. వన్స్ ప్లేస్లో 5 వస్తే మనకి క్యాన్సిల్ అవ్వదు 2 టేబుల్లో. ఇప్పుడు 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయాలంటే ఈ 4 నెంబర్స్ని సమ్ చేస్తే వచ్చే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అయితే ఇది కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. వీటిని సమ్ చేస్తే వచ్చే నెంబర్ 18 అనమాట. 18 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అనమాట. 3 1 3. 3 టేబుల్లో 8 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 8 కన్నా చిన్నది 6. 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. 8లో నుంచి 6 తీసేస్తే 2, అప్పుడు 22 అవుతుంది. 22 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 22 కన్నా చిన్నది 21. 21 అనేది 3 టేబుల్లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 22లో నుంచి 21 తీసేస్తే 1 ఉంటుంది. అప్పుడు ఇది 15 అవుతుంది. 15 అనేది 3 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో ఈ నెంబర్ కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4. 3 టేబుల్లో 7 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 7 కన్నా చిన్నది 6. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 7లో నుంచి 6 తీసేస్తే 1 ఉంటుంది. అప్పుడు ఇది 15 అవుతుంది. 15 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ వస్తే అది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందని. ఈ 425 అనేది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఎన్ని టైమ్స్? 42 కన్నా 42 5 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 42 కన్నా చిన్న నెంబర్ 40. 40 ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. 42లో నుంచి 40 తీసేస్తే 2 ఉంటుంది. అప్పుడు 25 అవుతుంది. ఇది 25 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 5 టేబుల్లో 85 అనేది 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 17 అనేది 17 టేబుల్లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 1 టైమ్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3825 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17. 3 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. 3 స్క్వేర్ ఇంటూ 5 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. 5 స్క్వేర్ ఇంటూ 17. నెక్స్ట్ 5005. 5005 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఎందుకంటే వన్స్ ప్లేస్లో 5 వచ్చింది. 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వస్తే అది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే దీన్ని సమ్ చేస్తే మనకి 10 వస్తుంది. 10 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఇది కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 4 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే వన్స్ ప్లేస్లో 5 వచ్చింది కాబట్టి. 5 టేబుల్లో 5 1, 5 1 5, 0 0, 5 1 5. ఈ నెంబర్ అనేది 5 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్లో 10 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 10 కన్నా చిన్నది 7. ఎన్ని టైమ్స్? 1 టైమ్. 10లో నుంచి 7 తీసేస్తే 3 ఉంటుంది. అప్పుడు 0 అనేది 30 అవుతుంది. 7 టేబుల్లో 30 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 30 కన్నా చిన్నది 28. ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 30లో నుంచి 28 తీసేస్తే 2 ఉంటుంది. అప్పుడు ఈ 1 అనేది 21 అవుతుంది. 7 టేబుల్లో 21 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 143 అనేది 7 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 13 అనేది 13 టేబుల్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 వచ్చేంత వరకు మనం సమ్ చేస్తూ ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5005 ఈక్వల్ టు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ అన్నీ రాయాలి. 5 ఇంటూ 7 ఇంటూ 13. నెక్స్ట్ 7429. 7429 అనేది 17లోనే క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన ఏ ప్రైమ్ నెంబర్స్లోని ముందున్న ఏ ప్రైమ్ నెంబర్స్లోని క్యాన్సిల్ అవ్వదు. 17లో 437 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 437 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందని ఎలా చెక్ చేసుకోవాలంటే డివైడెడ్ బై చేయండి. నేను ఇక్కడ చేశాను. డివైడెడ్ బై చేసి చెక్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందని. 437 అనేది మనకి 17 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 19 టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుంది. 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 23 అనేది 23లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7429 ఈక్వల్ టు
17 ఇంటూ 19 ఇంటూ 23. ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.